హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో బెండకాయ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఈ కర్రీతో అయితే వచ్చేసిన అనమాట. ఫస్ట్ అయితే బెండకాయల్ని మంచిగా వాష్ చేసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అంటే పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇట్లయితే మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనమైతే బెండకాయ ముక్కల్ని ఆయిల్‌లో ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బావుంటదండి. మంచిగా ఉడకాలనమాట. ఆయిల్‌లో ఎంత మంచిగా ఉడికితే బెండకాయ అంత మెత్తగా చాలా బావుంటది టేస్ట్. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి ఇంకా మూత తీస్తే ఆయిల్ అనేది మనకు పైకొస్తుందనమాట. ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. అడుగు అదే ఏమంటారు మాడొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలి బెండకాయని. 2 నిమిషాలు ఉంచి తీసిన తర్వాత ఈ విధంగా మనకు ఆయిల్ వచ్చిన తర్వాత ఇట్లయితే కలిపేసుకోవాలన్నమాట. మనకు కొంచెం బెండకాయ మెత్తబడింది అన్న తర్వాత అయితే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పైనుండి అయితే సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు టమాటో ముక్కలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మూత అయితే పెట్టేసేయాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే మనం ఉడికించుకుంటే మొత్తం టమాటో అనేది మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇట్లా మూత తీస్తే చూడండి ఆయిల్ అనేది మనం నీళ్లు పోయలేదు, ఏం పోయలేదు. ఆయిల్ అనేది ఇట్లా మంచిగా పైకి అయితే వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం పొడి కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి వేసినా కాబట్టి నేను వేయలేదనమాట. సో అది ఇట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదే స్టేజ్లో మనమైతే ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆ తర్వాత నేను జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇక్కడ అదేమంటారు కసూరి మేతి అది కూడా వేసేసుకొని మంచిగా అయితే ఇంకోసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదా ఫైనల్గా మనకు ఇలా ఉంటుంది. ఒకవేళ మనకు ఇలా పర్లేదు ఇలానే ఉండనివ్వంటే పర్లేదు, లేదు కొంచెం వాటర్ పోసుకోవాలన్నా కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. సో మొత్తం ఆయిలీగా అయింది కదా కర్రీ అయితే. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనకు అన్నంలోకైనా చపాతీస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి కర్రీస్ అయితే మీరు పచ్చిమిర్చి ప్లేస్లో పొడి కారం కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. నేనైతే పచ్చిమిర్చితోనే ఇష్టం నాకు. సో దానివల్ల నేను అట్లా వేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ పోసి మంచిగా ఇట్లా అయితే ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఉడికించుకున్న తర్వాత ఒక 2 సార్లు అయితే మనము మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం ఇట్లా సూప్‌లా కావాలన్నా ఉంచుకోవచ్చు, లేదా ఇంకా గట్టి పడేదాకా కూడా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది ఫైనల్‌గా నా కర్రీ అయితే ఇట్లా ఉందన్నమాట. నేనైతే ఇట్లా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ పైకొస్తే చాలండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి. మనకు ఆయిల్ అనేది పైకొస్తే ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గర పడింది, అయిపోయినట్టే అర్థం అనమాట. ఇంకా నా కర్రీ అయితే ఫైనల్గా ఇట్లా ఉంది. నేను కొంచెము మా వారు అంతా గట్టిగా తినరు కాబట్టి కొంచెం సూప్ లాగానే ఉంచుకుంటా. మరీ సూప్ కాకుండా కొంచెం ఇట్లా నార్మల్గా అయితే ఉంచుకుంటాను అనమాట. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.